కర్నూలు జిల్లాలో ఉల్లి అధ్యక్ష 45,000 ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారు. ఖరీఫ్ ఎర్లీ ఖరీఫ్ అని ఉంటారు. ఎర్లీ ఖరీఫ్లో 5,500 మెట్రిక్ టన్నులు ఉల్లి వస్తుందని అనుకున్నాం. వర్షాలు పడ్డాయి, ఉల్లంతా పోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. 5,500 మెట్రిక్ టన్నులే కదా, మనమే కొనేద్దామని ముందు మా మార్కెటింగ్ శాఖ చెప్పి కొని రైతు బజార్లు అమ్మండి అని చెప్పి ప్రారంభించాం. విపరీతంగా వస్తుంది. వెంటనే మళ్ళీ మార్కెట్కి దించి కొనిపించాం. ఎంత ఇబ్బంది వచ్చిందంటే మేము 5,500 కదా రెగ్యులర్ ఉల్లి, ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెలాఖరుకో అక్టోబర్కో వస్తుంది, అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష. దురదృష్టం, ఒక పక్క అదృష్టం, ఒక పక్క దురదృష్టం. ఆగస్టు నెలలో 20 రోజులు ఊహకు అందని వర్షాలు పడ్డాయి అధ్యక్ష. ఊహించిన వర్షాలు పడ్డాయి. రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడైతే 12 రూపాయలకు కొంటుంది, రేపు ఈ స్కీమ్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఈ స్కీమ్ లేకపోతే మా ఉల్లంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉల్లి కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ముబ్బడిగా మా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు. 20 రోజులు తడిచిపోయింది. ఉల్లి తీస్తే మరుసటి రోజుకే కంపు కొట్టేస్తుంది. ఉల్లికి మార్కెట్ తాడేపల్లిగూడెం, కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాడేపల్లిగూడెం వచ్చేసరికి 8 గంటల అధ్యక్ష. అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు, డంపింగ్ యార్డ్లో వేయడానికి మాకు ఇబ్బంది అని చెప్పారు. ప్రతిరోజు 4-5 కిలోమీటర్ల లైన్లో, దానికి సాక్షి టీవీ, సాక్షి పేపరు, వాళ్ళు సోషల్ మీడియాలో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ గాఢ నిద్రలో ఉందని నిస్సిగ్గుగా మాట్లాడు. ఇప్పుడుదా సమస్య అధ్యక్ష. 2022 ఎవడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి? 2022లో ఉల్లి 2 రూపాయలకు పడిపోయింది. రైతులు రోడ్డు మీద పడేసి దున్నేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక్క రివ్యూ చేసావా? ఒక పైసా ఉల్లి రైతులకి చాదుకుంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రిని, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆదుకున్నాను, మీరు ఆదుకోండి అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ నువ్వు పట్టించుకోకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు నవంబర్ వరకు ఇంకో పని ఉండదు. రోజు ఉల్లేని, రోజు లారీల లైను, రైతులు వస్తుందని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే ఏం చేద్దాం సార్, కొనలేము, మార్కెట్లన్నీ నిండిపోయాయి. మీకు ఒక నిజం చెప్పాలి అధ్యక్ష, 45 కేజీల బస్తా రాష్ట్ర ప్రభుత్వం 750 రూపాయలు ఇచ్చి కొన్నాం అధ్యక్ష.